హాయ్ అండి. రాజమండ్రి గోదావరి మధ్యలో మనకి ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ ఫుడ్ బాగుంటుంది, ఎక్సలెంట్ కాకపోయినా ఫుడ్ అయితే బాగుంటుంది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ చూడండి, మనం బోట్ ఎక్కి వెళ్ళే విధానం అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. తప్పకుండా మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడే మనకి బోట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనందరం కూడా వెయిట్ చేయవలసి ఉంటుంది. మన రెస్టారెంట్ బిల్లు ఇద్దరు వెళ్తే కనుక 600 దాటితే మరలా మన బోట్కి ఏమీ ఎక్స్ట్రాగా పే చేయవలసిన అవసరం లేదు. లేకపోతే పెర్ హెడ్కి 50 రూపీస్ ఎక్స్ట్రాగా బోట్కి పే చేయాలి. మనం జనరల్గా చాలా రెస్టారెంట్కి వెళ్ళి ఉంటాం, కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన కోసం బోట్ బయలుదేరింది. మనం ఇప్పుడు ఈ బోట్ ఎక్కే వెళ్ళవలసి ఉంటుంది. అందరూ కూడా ఈ విధంగా స్టెప్స్ దిగి ఈ బోట్ ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, బోట్లో పైప్ కూడా ఉంది. కొంచెం వెరైటీగా అనిపించింది నాకు. అందరూ కూడా ఆ జర్నీలో ఆ నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళు కూడా అంతే. గోదావరి మధ్యలో మనకి ఒక ఇసుక తిప్పు ఉంది. అక్కడే మనకి రెస్టారెంట్ ఉంది. ఫుడ్ మీరు బయటనే తినొచ్చు లేదా లోపల తినొచ్చు. బయట మనకి చైర్స్ ఈ విధంగా ఉన్నాయి. పెద్దవాళ్ళకి అయితే చాలా బాగుంటుంది బయట తింటే. కాకపోతే చిన్నపిల్లలు అయితే కనుక ఈ చైర్స్ కొంచెం కంఫర్ట్ కాదు కాబట్టి మేమైతే లోపల చేసాం. ముందు తందూరి ఆర్డర్ చేసాం, తందూరి చికెన్, తర్వాత బిర్యానీ, తర్వాత బంగ్లా కోడిని. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది, ఇది టేస్ట్ చేసాం. టోటల్గా మా బిల్లు 1250 రూపాయలు అయింది. పర్లేదు, ఎక్స్పెన్సివ్ కాదు కానీ పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మేము సండే మా ఫ్యామిలీతో ఈ విధంగా ఎంజాయ్ చేస్తాం. మీరు రాజమండ్రి వస్తే కనుక ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఈ రెస్టారెంట్కి వెళ్ళండి. ఫుడ్ అయితే నేను ఎక్సలెంట్ అని చెప్పను, కానీ ఫుడ్ పర్లేదు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ చూడండి, బోట్లో మనం వెళ్ళడం, అలాగే అక్కడ భోజనం చేయడం, మరలు తిరిగి రావడం, ఈ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.